వారణాసి గ్లిమ్స్ చూసారా? అందులో చివర్లో మణికర్ణిక ఘాట్ ని చూపించారు. ఈ వారణాసి అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ. వారణాసిలో ఎన్నో ఘాట్స్ ఉన్నాయి. అందులో మణికర్ణిక ఘాట్ ని మొదటి ప్రయారిటీ ఉంటుంది. కాశీలో ఇది ఓల్డెస్ట్ ఘాట్. నియర్లీ 30,000 సంవత్సరాల ముందు నుండి ఈ ఘాట్ ఉంది. అసలు ఈ ఘాట్ ఎలా ఏర్పడింది? ఒక రోజు శివపార్వతులు స్నానం చేస్తున్నప్పుడు పార్వతీదేవి ఒక చెవిపోగు ఈ నదిలో పడింది. మణికర్ణికం అంటే చెవిపోగు అని అర్థం. అందుకే దీనికి మణికర్ణిక అనే పేరు వచ్చింది. అయితే ఈ ఘాట్ యొక్క విశేషం ఏంటో తెలుసా? ఎవరేజ్ గా ప్రతిరోజు 100 నుండి 200 వరకు అంత్యక్రియలు జరుగుతాయి. మన పురాణాల ప్రకారం ఎవరైతే కాశీలో చనిపోతారో వాళ్ళ అంత్యక్రియలు గనుక ఇక్కడే చేస్తే ఆ చనిపోయిన వాళ్ళకు మోక్షం లభిస్తుంది. ఆ శివుడే వాళ్ళను తనలో కలిపేసుకుంటాడు. అందుకే చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వాళ్ళను తమ బంధువులు ఇక్కడే తీసుకొస్తారు. తాను ఇక్కడే చనిపోయిన తరువాత తన అంత్యక్రియలు కూడా ఇక్కడే చేస్తారు. ఇలా దాదాపు ప్రతి సంవత్సరం ఒక్క మణికర్ణిక ఘాట్ లోనే 30,000 నుండి 40,000 సవాలు కాలుస్తారు. ఇక్కడ జీవితం మరణం కలిసి ఉండే ప్రదేశం. ఇక్కడ ఒక రోజు మొత్తం కూర్చొని కొంతమంది వాళ్ళ జీవితాల్ని మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. హర హర మహాదేవ.